ఓం శాంతి. న్యూ ఇయర్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. వాట్స్ న్యూ? కొత్తగా ఏం ధరించాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి? న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది సరిపోతుందా? ఇవి మాత్రమే మన జీవితాన్ని కొత్తగా మార్చగలవా? ఇటువంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం బ్రహ్మకుమారి వసంత సిస్టర్ గారిని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సిస్టర్. శాంతి. ఓం శాంతి సిస్టర్. ముందుగా మీకు మా ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ సంవత్సరంలో సుఖము, శాంతి, ఆనందము, ఉల్లాసము, ఉత్సాహము అన్నిటితో కూడా నిండుగా, అంతకంటే ముందు ఆరోగ్యంతో కూడా నిండుగా ఉండాలని శుభ ఆశీస్సులతో శుభాకాంక్షలు. సిస్టర్, డిసెంబర్ 31 రైట్ రోజున ప్రతి ఇంటి ముందు కూడా కలర్ఫుల్ రంగోలీ వేస్తారు. దాని కింద గుడ్ బై, వెల్కమ్ రాస్తారు. అయితే ఆ గుడ్ బై అనేది మన పాస్ట్ లైఫ్లో జరిగిన బ్యాడ్ మెమరీస్, చేదు జ్ఞాపకాలు కావచ్చు, బాధాకరమైన విషయాలు కావచ్చు. కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే సిస్టర్, వాటి నుంచి మనం బయటికి రాలేం. అంటే డైజెస్ట్ చేసుకుని రియలైజ్ అయ్యి దాని నుంచి రాలేం. చాలా బాధపడుతూ అందులోనే ఉండిపోతూ ఉంటాం. అటువంటి వాటి నుంచి కూడా మనం బయటకు వచ్చి ఆ ఇయర్కి గుడ్ బై చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి వాటి నుంచి మనం ఎలా బయటికి రావచ్చు? మొట్టమొదట ప్రేక్షకులందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. యాక్చువల్లీ మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. ఎందుకంటే మీరు ప్రశ్న అడిగేప్పుడే మీ సమాధానం కూడా చెప్పేశారు. ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు, అలా చెప్పేశారు ప్రశ్ననే. సో వాస్తవంగా ఇది కేవలం రంగోలీల్లోనే కాదు. ఇప్పటిదాకా అయితే మనము కార్డ్స్ తయారు చేసుకునేటువంటి వాళ్ళము, కేక్స్ కట్ చేసేటువంటి వాళ్ళము, ఇప్పుడు కూడా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనంతా ఎలక్ట్రానిక్ జమానా. సో అన్ని ఈ కార్డ్స్ వస్తూ ఉన్నాయి. సో డిజిటలైజ్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో వీటిల్లో మనం ముఖ్యంగా గుడ్ బై టు ఓల్డ్ ఇయర్ అండ్ న్యూ ఇయర్కి వెల్కమ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. సో మీరు అడిగినట్టు గుడ్ బై చెప్పాల్సింది కేవలం సంవత్సరానికా, లేదు అప్పుడు జరిగినటువంటి సంఘటనలకా? సో మీరు అన్నారు చాలా చేదు జ్ఞాపకాలు, లేదు కొన్ని విషయాలు జరిగినటువంటి వాటి గురించి బయటకు రాలేకుండా పోతూ ఉన్నాము. సో మనం చాలాసార్లు ఈ శబ్దాలని ఉపయోగిస్తూ ఉంటాము, లెట్ గో చేయండి అని చెప్పేసి. స్పెషలీ ఈ సంవత్సరం థీమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం వచ్చేటువంటి బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, దీంట్లో ఎక్కువగా మెయిన్గా లెట్ గో, లెట్ గో, లెట్ గో అనేటువంటి శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. సో వాట్ ఈజ్ లెట్ గో? వదిలిపెట్టండి అని అంటూ ఉన్నాము. సో 2022 జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా మర్చిపోండి, వదిలేయండి అని అంటే అలా మర్చిపోలేము. ఏ విషయాన్ని కూడా అంత త్వరగా మర్చిపోయేటువంటి విధంగా ఉండదు. సో దానికంటే ముందు ఏం చేయాలి? లెట్ గో అని అయితే అంటూ ఉన్నాము. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేటువంటి శబ్దాలని కూడా వాడుతూ ఉన్నాము. ఫర్గెట్ అని అంటూ ఉన్నాము, మర్చిపోండి అని అంటూ ఉన్నాము, వదిలిపెట్టండి అని అంటున్నాము. కానీ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ జరిగినటువంటి సంఘటన కానీ ఎప్పటిదాకైతే మనం దాన్ని ఒక ఫర్గివ్ చేయము, ఎప్పటిదాకైతే దానిపైన క్షమించము ఆ విషయాన్ని లేదో ఆ వ్యక్తిని, అప్పటిదాకా మనము ఆ సంఘటన యొక్క ప్రభావం నుంచి లేదో ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ నుంచి బయటికి రావడానికి అవ్వదు. సో ముఖ్యంగా పాత సంవత్సరానికి మనం ఫేర్వెల్ చెప్తూ ఉన్నాం. వీఆర్ బిడ్డింగ్ ఫేర్వెల్ టు ద ఓల్డ్ ఇయర్ అండ్ వెల్కమింగ్ న్యూ ఇయర్ అని అంటే, పాత సంవత్సరంలో జరిగినటువంటి విషయాలకు మరియు వ్యక్తుల యొక్క బిహేవియర్ అనండి, లేదు వాళ్ళ మాటలు అనండి, లేదు వాళ్ళ ప్రవర్తన అనండి, వాళ్ళ యొక్క సంకల్పాలు అనండి, వాటన్నిటికీ మనం ఎప్పుడు ఫేర్వెల్ చెప్పగలుగుతాము అని అంటే వాస్తవంగా లెట్ గాడ్ కమ్ ఇన్ ద పిక్చర్. ఓకే. సో ఎప్పటిదాకైతే లెట్ గాడ్ కమ్ ఇన్ ద పిక్చర్, వీ కెనాట్ లెట్ గో. లెట్ గో అండ్ లెట్ గాడ్ ఒకే అక్షరం యొక్క తేడా. కానీ క్షమించాలి అని అంటే ఆ
వ్యక్తిని కానీ సంఘటనని కానీ బిహేవియర్ని కానీ క్షమించాలి అని అంటే నాకు నేనుగా అంత శక్తి లేదు. సో ఎప్పటిదాకా అయితే భగవంతుడి యొక్క ఆసరా తీసుకోమో, లేదు ఆయన యొక్క సహాయాన్ని తీసుకోమో, వారి నుండి శక్తిని తీసుకోమో, అప్పటిదాకా ఆ బిహేవియర్ని ఫర్గివ్ చేయడం అవ్వదు. సో ఫర్గివ్ అండ్ దెన్ ఫర్గెట్. సో ఫర్గెట్ అంటే మర్చిపోయామని కాదు, ఓకే, పూర్తిగా మర్చిపోవడానికి అవ్వదు. ఇప్పుడు నిన్నటి దాకా 2022, ఈ రోజు నుంచి 2023. సో నిన్నటి వరకు జరిగినటువంటివి ఈరోజు మర్చిపోవడం అని అంటే అది అవ్వదు. వాస్తవంగా మర్చిపోవడము అని అంటే ఏంటి అని అంటే నిన్న జరిగినటువంటి విషయము, లేదు గత సంవత్సరంలో జరిగినటువంటి విషయం యొక్క ప్రభావం ఈరోజు నా యొక్క బిహేవియర్లో కానీ, నా వర్డ్స్, నా యాక్షన్స్, నా థాట్స్లో రాకుండా ఉండే విధంగా ఉంచడం, అది మర్చిపోవడం అంటే. ఓకే సిస్టర్, నిన్న మీరు ఎలాగైనా ఉండనివ్వండి, ఎలా అయినా నాతో బిహేవ్ చేసి ఉంచనివ్వండి, నేను ఫిజికల్లీ నేను చెప్పక్కర్లేదు నేను ఫర్గివ్ చేశాను అని చెప్పేసి, నా మనస్సులో ఆ సంఘటన యొక్క తాలూకు విషయాలు ఏవి నన్ను బాధ పెట్టకుండా, ప్రభావితం చేయకుండా, ఈరోజు నేను ఒక పాజిటివ్ ఎనర్జీతో శుభ భావన, శుభకామన పెట్టినట్లయితేనే దానికి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాము. లేదు అని అంటే, ఫుల్ స్టాప్ పెట్టలేదు అని అంటే అప్పటిదాకా కామాసే పెడుతూ ఉన్నాం, లేదు ఎక్స్క్లమేటరీ మార్క్స్ పెడుతున్నాం, లేదు క్వశ్చన్ మార్క్స్ పెడుతున్నాము, అప్పటిదాకా లైఫ్ మూవ్ ఆన్ అవ్వదు. అందుకనే నేను ఈ ఇంగ్లీష్ శబ్దాలని ఉపయోగిస్తున్నాను. లెట్ గో అనేటువంటి శబ్దంతో పాటు వి ఆల్వేస్ యూజ్ మూవ్ ఆన్. ఎప్పటిదాకా అయితే లెట్ గో చేయమో అప్పటిదాకా మూవ్ ఆన్ అవ్వదు. ఎప్పటిదాకా ఫర్గివ్ చేయమో అప్పటిదాకా ఫర్గెట్ అవ్వదు. సో దీనికోసము భగవంతుడి యొక్క స్మృతి ఎప్పుడైతే ఉంటుందో, ఆయన ఎప్పుడైతే మనం పిక్చర్లోకి తీసుకుని వస్తామో, అప్పుడు వారి యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ ద్వారా నిన్నటి దాకా జరిగినటువంటి వాటికి నేను ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాను. అప్పుడు ఆ 2022కి నేను నిజంగానే ఐఎమ్ బిడ్డింగ్ ఫేర్వెల్ టు ఇట్. ఇది ఒక విధానము. సో హోప్ యూ గాట్ ద ఆన్సర్ ఫర్ ఇట్. ఎస్ సిస్టర్, చాలా క్లియర్గా అద్భుతంగా చెప్పారు ఎట్లా ముందుకు వెళ్ళాలి అని. ఫస్ట్ మనం వాళ్ళని ఫర్గివ్ ఇచ్చానని చెప్పకపోయినా మనకి మనం చెప్పుకోవాలి, ఓకే ఫర్గివ్ అయిపోయింది. అంటే మనకు మనం చెప్పుకోవడము అని అంటే వాస్తవంగా చాలా శక్తి ఉండాలి దీంట్లో. అందుకనే అంటుండేది, భగవంతుడి యొక్క శక్తి ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు నోట్తో చెప్పక్కర్లేదు, బట్ ఏవైతే రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో, అప్పటిదాకా ఏవైతే ప్రాబ్లమ్స్ అనిపించాయో అవి సమసిపోగలుగుతాయి. ఓకే సిస్టర్, అందుకనే దాని యొక్క ప్రభావం ఇప్పుడు కనిపించకుండా, అంటే ఆ ప్రాబ్లమ్స్ సమసిపోతేనే నేను ఆ ప్రభావం లేకుండా బయటికి రాగలుగుతాను. సిస్టర్, అయితే ఆ టైంకి మనం ఫర్గివ్ ఇచ్చాం అనుకుంటాం, మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీంతో పాటు అది కూడా మళ్ళీ పాపప్ అవుతుంది. మరి దానికి ఎట్లా గుర్తొస్తూనే ఉంటుంది కదా సిస్టర్, ఎట్లా కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టాలంటారు? వాస్తవంగా మీ క్వశ్చన్ ఉండనే ఉండొచ్చు, దానికి సమాధానం నేను ఇప్పుడు ముందే మీరు ప్రశ్న అడగక ముందే చెప్తూ ఉన్నాను. యాక్చువల్లీ 2023లో ఎలా ఉండాలి, దీని గురించి చాలా రెజల్యూషన్స్. న్యూ ఇయర్ అనగానే మనం చేసేటువంటి ఫస్ట్ పని ఏంటి అంటే రెజల్యూషన్స్ తీసుకుంటాము. వాస్తవంగా ఈ ఇయర్లో చాలా న్యూ ఇయర్స్ జరుపుకుంటూ ఉన్నాము. ఉగాది అంటే కూడా న్యూ ఇయర్, April 1st అంటే బ్యాంక్ క్లోజింగ్ ఇయర్, సో న్యూ అకౌంట్ ఇయర్, సో అది కూడా న్యూ ఇయరే. January 1st కూడా న్యూ ఇయరే. మన కల్చర్లో లేకపోయినా కానీ, లేదు వెస్టర్నైజ్డ్ కల్చర్ యొక్క ప్రభావంతో న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అండ్ న్యూ రెజల్యూషన్స్, న్యూ థాట్స్, న్యూ ఐడియాస్. సో యాజ్ ఇఫ్ వీఆర్ ప్రిపేరింగ్ ద బిగ్ గ్రౌండ్ ఫర్ ఇట్. సో కొత్త సంవత్సరము అని అనగానే చాలా రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము. వెదర్ ఇట్ ఈస్ అబౌట్ డ్రెస్సింగ్, అబౌట్ మై బిహేవియర్, అబౌట్ మై థింకింగ్ ప్యాటర్న్స్ ఆర్ ద ట్రాప్స్ విచ్ ఐ యామ్ ఇన్, లేదు మై డయట్, లేదు పార్టీయింగ్ అనండి, లేదు స్టూడెంట్స్ అయితే ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి అనివ్వండి, లేదు నా ఓల్డ్ ప్యాటర్న్, నా ఐడియాస్, లేదు నా అలవాట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్చుకోవడానికి, ఇలా రకరకాల రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉన్నాము. సో
ఇక్కడ ఆ రెజల్యూషన్స్కి అండ్ అప్పుడు మీరు అడిగినటువంటి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏమైనా కనెక్షన్ ఉందా అని అంటే, వాస్తవంగా గత సంవత్సరంలో ఏవైతే జరిగాయో వాటి విధానంతోనే మనం రెజల్యూషన్ తీసుకుంటాం. అవును అవును గత సంవత్సరం నేను ఇలా ఉన్నాను, లేదు ఇలా తినేసాను, సో ఈ సంవత్సరం నేను లెట్ మీ నాట్ బీ లైక్ దట్, ఇప్పుడు లెట్ మీ బీ లైక్ దిస్. అంటే గత సంవత్సరం యొక్క ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో వాటి అనుసారంగా ఈ సంవత్సరాన్ని నేను ఎలా ఉండాలి అనేటువంటిది కదా. సో ముఖ్యంగా ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ లెర్నింగ్. సో అందుకని నేను అన్నాను అనమాట, ఫుల్ స్టాప్ పెట్టేయడము అని అంటే ఇట్ ఇస్ నాట్ ఫుల్ స్టాప్ ఇన్ ద సెన్స్ ఫుల్ స్టాప్, బట్ మోర్ దాన్ దాట్ లోపల ఇక్కడ దాని యొక్క ప్రభావం లేకుండా పోవడం, అది ఫుల్ స్టాప్ పెట్టడం అని అంటే. ఓకే, బుక్లో పెన్ను తీసి ఇట్లా చుక్క పెట్టినట్టు కాదు కదా, అంత సులభమైనటువంటిది కాదు. సో ఈ రెజల్యూషన్స్ ఏవైతే నేను తీసుకుని వస్తున్నానో, కొత్త సంవత్సరం కోసం ఏవైతే థాట్స్ తీసుకుని వస్తున్నానో, లేదా నా లోపల ఏవైతే మార్పులు తీసుకుని రావాలి. సి ఈ చేంజ్ అనేటువంటిది ఆల్వేస్ వీ వాంట్ టు హ్యావ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ సెన్స్. నెగటివ్ని కూడా చేంజ్ అనే అంటాం, కానీ మనము వెన్ రిలేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం ఆల్వేస్ ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొని రావాలని అనుకుంటున్నాం. సో పరివర్తన అనేటువంటిది అంటే సమయం అనుసారంగా మనం పరివర్తన కావాలి అని అనుకుంటూ ఉన్నాము, రైట్. సో సమయం అనుసారంగా పరివర్తన కావాలి అని అనుకుంటే ఈ సంకల్పం ఏదైతే రెజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సంకల్పం, ఒక థాట్ అన్నమాట. సో ఆ బీజం అయితే వేసాము, కానీ ఎన్ని రోజులు మీరు కూడా చదువుకునే అప్పుడు లేదు ఇప్పుడైనా ఏవైనా రెజల్యూషన్స్ తీసుకొని వచ్చి ఉండొచ్చు, కానీ ఎన్ని రోజులు గుర్తున్నాయి? ప్రతి సంవత్సరము మనం తీసుకుంటాము, 1వ తేదీ పొద్దున్నే లేచిన వెంటనే నేను ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, కానీ 31 డిసెంబర్ వచ్చేప్పటికి ఎన్ని విషయాలు మనకు గుర్తున్నాయి. నిజంగా నేను ప్లాన్ చేసుకున్నవి ఇప్పటిదాకా ప్రాక్టికల్లో తీసుకుని వచ్చింది మళ్ళీ సంగతి, కానీ అసలు ప్లాన్ చేసింది కూడా మర్చిపోయాము, అవునా. సో ఇప్పుడు ఏం చేయాలి? మెయిన్గా మనము కేవలం సంకల్పం చేస్తే అవ్వదు, రైట్. సంకల్పంతో పాటు ఆ సంకల్పం అనేటువంటి విత్తనాన్ని రోజు నీళ్లు కూడా పోయాలి కదా. ఏదైనా మొక్క వేస్తున్నాము అని అంటే మొట్టమొదట నీళ్లు పోయాలి రోజు. ఇంకేం కావాలి? బీజానికి సాయిల్ కావాలి, సన్లైట్ కావాలి, ఇంకా ఎరువు కావాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు ఆ ఒక బీజం అనేటువంటిది, ఆ విత్తనం అనేటువంటిది మొక్కలాగా వృక్షంలాగా అవుతుంది. సో వృక్షం కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం చెప్పినట్టు రెజల్యూషన్ అనేటువంటిది ఒక సంకల్పం, ఒక బీజం, ఒక విత్తనం వేసాము, కానీ నీళ్లు ఏం పోయాలి? సో 2 రోజులు గుర్తున్నాయి, 4 రోజులు గుర్తున్నాయి, ఫస్ట్ వీక్ గుర్తుంది, సెకండ్ వీక్ గుర్తుంది, లేదు ఫస్ట్ మంత్ అంతా గుర్తుంది, సెకండ్ మంత్ వచ్చేప్పటికి నేను మర్చిపోయాను నా రెజల్యూషన్స్ ఏంటి అనేది. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టే దాని గురించి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆ సంకల్పాన్ని పదే పదే దృఢంగా గుర్తు చేసుకోవడము ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే, వెదర్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ రెజల్యూషన్, కెరియర్ కానివ్వండి, నా బిహేవియర్ కానివ్వండి, నా సైకి కానివ్వండి, లేదు నా వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, లేదు నా రిలేషన్షిప్స్ విత్ అదర్స్ కానివ్వండి, లేదు మెడిటేషన్ చేయాలనే సంకల్పం చేశాను, ఏదైనా కానివ్వండి, దాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవడము. ఇది నీళ్లతో తడిపినట్టు ఆ విత్తనాన్ని. ఓకే. సో ఫస్ట్ నీళ్లు కావాలి, ఆ తర్వాత ఉట్టిగా మీరు నీళ్లు పోస్తూ ఉన్నారు కానీ సూర్యరశ్మి లేదు, దానికి సన్లైటే లేదు, మరి విత్తనం వస్తుందా? మొక్కగా మారుతుందా? దానికి వేడి కూడా కావాలి. సో ఇక్కడ వేడి ఏంటి? పరమాత్ముడిని జ్ఞాన సూర్యుడు అని అన్నారు. సో పరమాత్ముడి యొక్క సూర్య కిరణాలు అంటే ఫిజికల్ కిరణాలు కాదు, ఆయన యొక్క శక్తి కిరణాలు ఎప్పటిదాకైతే ఆ సంకల్పం పైన మనం తీసుకొని రాము, అంటే భగవంతుణ్ణి ఆహ్వానించము మన జీవితంలో, అప్పటిదాకా ఆ సంకల్పం ఫలీభూతం అవ్వదు, అవునా. ఇదే అన్నాను అనమాట ఇంతకుముందు, లెట్ గాడ్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, అంటే
భగవంతుడి యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది, ఆయన యొక్క శక్తి అనేటువంటిది ఎప్పుడైతే ఆ వేడి అంటే ఆ సంకల్పాన్ని ఆ వేడిలో పెట్టాలి. అంటే భగవంతుడి యొక్క శక్తి అనేటువంటిది ఎప్పుడైతే నింపుకుంటామో అప్పుడు ఆ బీజం అనేటువంటిది ఫలీభూతం కాగలుగుతుంది, మొక్కగా అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చి ఎరువు కూడా కావాలి ఏదైనా బీజానికి. మంచి మట్టి అనివ్వండి, లేదు ఎరువు కానివ్వండి, కావాలి. సో ఈ సంకల్పానికి కూడా ఎరువు ఏంటి? శక్తి. ఎరువు అంటేనే శక్తి. సో ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? సో కేవలం నేను ఇలా చేయకూడదు అనేటువంటి సంకల్పము, లేదు నేను ఇలా ఉండాలి, లేదు తినకుండా ఉండాల్సి వస్తుంది, ఏం చేయాలి అంటే ఇవన్నీ కష్టంగా చెప్పేటువంటివి. కానీ ఏదైతే నేను ఆలోచన చేస్తూ ఉన్నానో దాన్ని నిజంగా ఫలీభూతమైనట్టు చూడగలగాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ మెంటల్ ఇమేజరీ ఆర్ విజువలైజేషన్. ఎప్పటిదాకైతే ఆ సంకల్పాన్ని నేను అలా తయారవుతున్నాను అనేటువంటిది చూడలేకపోతానో అప్పటిదాకా అలా చేయలేను. అచ్చా, ఫస్ట్ మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. చూడాలి. ఇమాజినేషన్ కంటే ఎక్కువ ఇది విజువలైజేషన్ అని అంటున్నా. అచ్చా, ఓకే. సో ఇమాజినేషన్ అనేటువంటి లేని దాన్ని కూడా చూస్తున్నాము. విజువలైజేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇమాజినేషన్. యు ఆర్ ఇమాజినింగ్ విచ్ ఈస్ దేర్. అంటే నా పైన నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది, నా పైన నాకు నియంత్రణ అనేటువంటిది వస్తుంది. సో నేను ఇప్పుడు ఈరోజు ఇది తినకూడదు అని అనుకున్నాను, సో నేను తిననట్టే చూస్తూ ఉన్నాను నన్ను. ఓకే. అయ్యో తినకుండా ఉండాల్సి వస్తుంది కదా అని కాదు, ఐ షుడ్ డూ ఇట్, ఏం చెయ్యాలి, బాధ కాదు, కష్టం కాదు. ఐ హ్యావ్ టు బీ డూయింగ్ ఇట్ విత్ వెరీ హ్యాపీనెస్. సో అది శక్తిగా పనిచేస్తుంది, అదే ఎరువుగా పనిచేస్తుంది. దానికి దృఢత అనేది ఉండాలి. దృఢత అనేటువంటిది నీళ్లలాగా, ఆ దృఢ సంకల్పం అనేటువంటిది ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉన్నాము, భగవంతుడి యొక్క సూర్యరశ్మి వస్తుంది. కానీ ఏదైతే జరుగుతూ ఉందో, ఏదైతే అనుకున్నానో దాంతో కష్టంగా కాకుండా చాలా ఇష్టంగా, ప్రేమగా జరిగినట్టు చూడటం, ఇది ఒక టెక్నిక్ అన్నమాట. ఇదొక టూల్. విజువలైజేషన్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్. సో ఇది ఒక ఎరువులాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ ఉన్నట్లయితే తప్పకుండా మనం అక్కడ పాత దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త బిహేవియరల్ ప్యాటర్న్స్, కొత్త థాట్స్, కొత్త రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రాగలుగుతాం. ఇక్కడ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే, కేవలం కొత్త అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు కొత్త బట్టలు వేసుకోవాలి, లేదు కొత్త స్థానాలకు వెళ్ళాలి, ఇవే ఆలోచిస్తూ ఉన్నామా? యామ్ ఐ బీయింగ్ ఎ న్యూ వన్? సో ఇట్ ఈస్ న్యూ యూ వాంట్ టు బీ, న్యూ మీ ఐ వాంట్ టు బీ. సో ఆ కొత్తదనం అనేటువంటిది ఇక్కడి నుంచి తీసుకొని రావడమే యాక్చువల్లీ కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నట్టు. ఈ రిజల్యూషన్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు అక్క, అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. హౌ వీ హ్యావ్ టు బీ న్యూ అనేది. ఇప్పుడు కాలం కూడా మారుతూ వస్తుంది కదా అక్కయ్య. అయితే చాలా న్యూ టెక్నాలజీ వస్తుంది, ఈ కొత్త కొత్త వైరసెస్ లాంటివి కూడా వస్తూ ఉంటున్నాయి కదా సిస్టర్. అయితే వాటన్నిటి నుంచి కూడా దాటడానికి ఎటువంటి టూల్స్ తీసుకోవాలంటారు? చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అనంటే 2023 వచ్చే కంటే ముందే మనం చూస్తున్నాం అన్నమాట. చాలా దేశాల్లో వైరస్ మహమ్మారి పెరిగిపోయింది, లేదు చాలామంది చనిపోతూ ఉన్నారు. వచ్చేటువంటి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా డేంజరస్గా ఉన్నాయి, చాలామంది డెత్స్ అవుతూ ఉన్నాయి. అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే కంటే ముందే చాలా భయాలతో మొదలు పెడుతూ ఉన్నాం. అంటే నలువైపులా ఉండేటువంటి సమయం కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు కానివ్వండి, బయో వార్స్ అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే వైరస్ అని అంటున్నామో దట్ ఈస్ ఎ బయో వార్. ఫిజికల్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తూ ఉన్నాము. సో గవర్నమెంట్ ప్రోటోకాల్స్ అయితే ఇస్తూ ఉంది, మాస్క్ పెట్టుకోండి. నేను ఏదో జోక్ చూస్తున్నాము, ఐఎమ్ బ్యాక్ అని మాస్క్ చెప్తోంది. సో మాస్క్ పెట్టుకోండి అని అంటున్నాము, లేదు సోషల్ డిస్టెన్సింగ్ అని అంటున్నాము, లేదు పీపీ కిట్స్ వేసుకోవడం అనండి. ఇవన్నీ బాగున్నాయి, కానీ యాక్చువల్లీ అవన్నిటికంటే మెయిన్గా ఇక్కడ ఇమ్యూనిటీని పెంచుకోవాలి.
మీరు టూల్స్ అడిగారు కాబట్టి, వన్ టూల్ ఈజ్ బీయింగ్ పవర్ఫుల్, బీయింగ్ ఇమ్యూన్. సో వాట్ కైండ్ ఆఫ్ మాస్క్ ఐ కెన్ వేర్, రైట్? సో బయట నుంచి వైరస్ రాకుండా ఉండటానికి మాస్క్ వేసుకుంటూ ఉన్నాను. కానీ పీపుల్స్ బిహేవియర్ అనుకోండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారో అనేటువంటిది కూడా ఒక పెద్ద వైరస్ ఇక్కడ లోపల చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఫలానా వాళ్ళని ప్లీజ్ చేయడానికి నేను ఇట్లా ఉండాలి అనేటువంటిది ఇంకొక వైరస్. లేదు, నన్ను ప్లీజ్ చేసే విధంగా వీళ్ళ బిహేవియర్ లేదు అనేటువంటిది ఇంకొక వైరస్. ఇలా రకరకాల వైరస్లు ఉన్నాయి మన చుట్టూ, ఇక్కడ ఉండేటువంటి వైరస్లు. ఎస్. సో ఇప్పుడు కెన్ వి వేర్ ఎ మాస్క్ విచ్ ఈస్ ఇమాజినరీ మాస్క్ వీ కెన్ సే, బట్ విచ్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద వైరస్ ఆఫ్ ఆల్ దిస్. సో ఇలాంటి మాస్క్ ఒకవేళ మనం వేసుకున్నట్లయితే, దో ఇట్ ఈస్ ఇమాజినరీ మాస్క్, కానీ ఈ మాస్క్ ఎప్పుడైతే నేను వేసుకున్నానో అప్పుడు నాకు బయట ఉన్నటువంటి ఈ వైరస్ ప్రభావం ఏదైతే ఉందో, అంటే జనాల యొక్క బిహేవియర్ అని అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ అని అనుకోండి, ప్రాబ్లమ్స్ అని అనుకోండి, ఇవన్నీ కూడా నన్ను ప్రభావితం చేయకుండా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, అఫ్ కోర్స్ వీఆర్ ఫాలోయింగ్ సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ ప్రోటోకాల్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆల్ దోస్ థింగ్స్. సో కెన్ ఐ డిస్టెన్స్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ? వాటి నుంచి ఎప్పుడైతే నన్ను నేను దూరం పెట్టుకుంటానో అప్పుడు ఐఎమ్ ఇన్ సేఫ్ జోన్. ఓకే. అంటే ఇది, అంటే నా మైండ్ కానివ్వండి, నా మూడ్ కానివ్వండి, నా బిహేవియర్ కానివ్వండి, ఇవన్నీ కూడా సేఫ్గా ఉండగలుగుతాయి. అలాంటి సోషల్ డిస్టెన్స్ నేను ఒకవేళ పాటించినట్లయితే అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో కెన్ ఐ హ్యావ్ అన్ ఇమ్యూనిటీ ఆఫ్ పాజిటివ్ థాట్? కెన్ ఐ హ్యావ్ అన్ ఇమ్యూనిటీ ఆఫ్ పాజిటివ్ వర్డ్స్? కెన్ ఐ హ్యావ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ పాజిటివ్ యాక్షన్స్, పాజిటివ్ బిహేవియర్, పాజిటివ్ అవుట్లుక్, పాజిటివ్ ఎవ్రీథింగ్? సో దెన్ దట్ బికమ్స్ అ సేఫ్టీ జోన్ ఫర్ మీ. అది నా ఇమ్యూనిటీని పెంచగలుగుతుంది. దీస్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ విచ్ వీ కెన్ యూస్, అండ్ ద ఇమ్యూనిటీ విల్ గ్రో. ఇంతకుముందు కూడా అనుకున్నాము, పరమాత్ముడిని ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, ఇలా అయితే చలికాలంలో వైరస్ పెరుగుతుంది అని అంటున్నాము, ఎందుకంటే సూర్యరశ్మి ఎక్కువ లేదు కాబట్టి అని అంటున్నాము. సో జ్ఞాన సూర్యుడు పరమాత్ముడిని ఎప్పుడైతే మనం స్మృతి చేస్తామో, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, లోపల ఆటోమేటిక్గా ఆత్మ యొక్క ఇమ్యూనిటీ అనేటువంటిది పెరుగుతుంది. అండ్ ఇంకొక టెక్నిక్, మీరు ఇంతకుముందే అంటూ ఉన్నారు టెక్నాలజీ పెరుగుతుంది అని చెప్పేసి. సో టెక్నాలజీ అనుసారంగా ఈరోజు బయట టెక్నాలజీ గురించి అయితే మనకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా చదువుతూ ఉన్నాము, చాలా చూస్తూ ఉన్నాము. కానీ ఇన్నర్ టెక్నాలజీ ఎలా ఉంది? ఎందుకు అని అంటే బయట కంటే డిస్టర్బెన్స్ ఎక్కువ, ఇక్కడ డిస్టర్బెన్స్ ఫస్ట్, రైట్? సో ఆ డిస్టర్బెన్స్ని మనం తీసేయాలి, రూల్ అవుట్ చేయాలి అని అంటే వాట్ ఆర్ మై సపోర్టింగ్ సిస్టమ్స్? నేను దేని సపోర్ట్ని తీసుకుంటూ ఉన్నాను? ఒకటైతే పరమాత్ముడి యొక్క సపోర్ట్ ఉంది, అది ఉంటేనే మనం వీటన్నిటి నుంచి రక్షించుకోగలుగుతాము. ఎస్. సో రీసెంట్గా మనం వింటూ ఉన్నాము, మనం హైదరాబాద్లో కూడా విన్నాము, 5G టెక్నాలజీ స్టార్ట్ అయింది. ఇలా రకరకాల టెక్నాలజీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో జస్ట్ ఆ టెక్నాలజీ గురించి అయితే చాలా నాలెడ్జ్ ఉంది. 5G, సో కెన్ వి టేక్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ సెన్స్? సో వాట్ ఈజ్ 5G టెక్నాలజీ హియర్? ఏమై 5G టెక్నాలజీ? ఫస్ట్ G, సీయింగ్ గుడ్. సో మంచి చూడటము, ఇది న్యూ ఇయర్ రెజల్యూషన్లో చాలా ఉపయోగపడుతుంది. సో మంచినే చూడటము. సో మంచినే చూడటము అంటే ఆల్వేస్ వీఆర్ హ్యావింగ్ ఎ క్రిటికల్ వ్యూ అబౌట్ ఎనీవన్, ఎనీథింగ్. సో ఇఫ్ ఐ కెన్ కీప్ ఇట్ యాజ్ అ పాజిటివ్ వే, అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఏం చూస్తున్నాము అనే దాన్ని మాట్లాడినట్లయితే చాలా టైము డిజిటల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది. ఏదైతే చూస్తూ ఉన్నామో వైలెన్స్ అనండి, లస్ట్ అనండి, లేదు ఇరిటేషన్ అనండి, లేదు ఫ్రస్ట్రేషన్ అనండి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనండి, పూర్తి రోజంతా డిజిటల్ కన్సంప్షన్ చాలా ఉంది. ఫోనే రోజంతా చూస్తూ ఉన్నాము. సో వాట్ యామ్ ఐ లుకింగ్ అట్? సో ఏదైతే మనం లోపల తీసుకున్నామో ఆ చూడటం వల్ల
డెఫినెట్లీ నాకు ఏదైతే సిచ్యువేషన్ వస్తుందో దానిలాగానే నేను బిహేవ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఆ ఫీడింగ్ లోపల ఇచ్చేసాను కదా, సో దాని విధంగానే నేను ఇప్పుడు నేను కూడా రెస్పాండ్ అవుతున్నాను, రాదర్ రియాక్టింగ్. ఎస్. సో నేను ఆ సీయింగ్ గుడ్ అని అంటే ఇక్కడ మనకు మనమే చెక్ చేసుకోవచ్చు ఎంత బ్యాడ్ అనేటువంటిది లోపల తీసుకుంటున్నాను, ఎంత అన్నెసెసరీ వేస్ట్ నెగటివిటీ, లేదు డిఫరెంట్ కంటెంట్ ఏదైతే నేను తీసుకుంటూ ఉన్నానో త్రూ సీయింగ్. If I can change that, so that is 1G, seeing good. And then comes the second G. So what is second G? Speaking good. So this is second G. So మాట్లాడేటువంటి మాట ఎలా ఉంది, ఎదుటి వాళ్ళకి ఒకటైతే గాయపరిచే విధంగానే ఉందా, లేదు నా మాటలతో ఊరట కలిగే విధంగా, సాంత్వనపరిచే విధంగా, లేదు హెల్ప్ ఇచ్చేటువంటి విధంగా నేను మాట్లాడుతున్నానా. సో దట్ ఈస్ స్పీకింగ్ గుడ్, దట్ ఈస్ సెకండ్ జీ, రైట్? బికాజ్ యంగ్స్టర్స్ ఆర్ ఆల్ సో మచ్ ఆఫ్ ఫ్యాసినేషన్ అబౌట్ 5G. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో 5G ఫోన్స్ కావాలి, సో ఆ టెక్నాలజీ సపోర్ట్ చేసే అట్లాంటి సిస్టమ్స్ కావాలి అని అంటున్నాం. సో దిస్ ఈజ్ సెకండ్ జీ. అండ్ ద థర్డ్ జీ ఈజ్ విచ్ ఈస్ వెరీ గుడ్ జీ, విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అండ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఫస్ట్ 1-2 Gs. దట్ ఈస్ సీయింగ్ గుడ్ అండ్ స్పీకింగ్ గుడ్కి మూలం ఏంటి అంటే థింకింగ్ గుడ్. సో దట్ ఈస్ థర్డ్ జీ. సో ఇఫ్ ఐ థింక్ గుడ్, emote good, then automatically my seeing and speaking will be good. So everything starts here, third G. And then fourth G is doing good. సో ఎప్పుడైతే థింకింగ్ అనేటువంటిది గుడ్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా నా యొక్క పనులు కూడా చాలా బాగుంటాయి. సో ఇతరులకి హెల్ప్ అయ్యేటువంటి విధంగా, లేదు వారి యొక్క ఉమంగ ఉత్సాహాల్ని పెంచే విధంగా అలాంటి కర్మలు, అవసరమైనటువంటివి పాజిటివ్ కర్మలు చేయటము. సో దిస్ ఈస్ ఫోర్త్ జీ. అండ్ నౌ ద ఫిఫ్త్ జీ, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అండ్ ఆ జీ సరిగా ఉంటే దెన్ ఆల్ 4 Gs విల్ వర్క్ గుడ్. దట్ ఈస్ బ్రింగింగ్ గాడ్ యాజ్ మై కంపానియన్, యాజ్ మై ఫ్రెండ్ in day-to-day life. So that is the fifth G, right? Yes. సో ఈ ఎప్పుడైతే ఆయనతో సంబంధం అనేటువంటిది చాలా బాగుంటుందో ఆటోమేటిక్గా నా అన్ని వర్టికల్స్ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. ఆ కనెక్షన్ ఆయనతో సరిగ్గా ఉన్నట్లయితే నాతో నా కనెక్షను, నా యొక్క కనెక్షన్ ఇతరులతో, లేదు పరిస్థితులతో, సంబంధాలలో, లేదు నా వర్క్ లైఫ్ కానివ్వండి, లేదు ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, హోమ్ లైఫ్ కానివ్వండి, అవన్నిటినీ ప్రభావితం చేసేటువంటి దానికోసం ముఖ్యంగా పరమాత్మతో సంబంధం, గాడ్తో నా కనెక్షన్ అనేటువంటిది, దిస్ వర్క్స్ యాజ్ 5G, విచ్ ఈస్ వెరీ పవర్ఫుల్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ సరిగ్గా ఉన్నట్లయితే మొత్తం మన యొక్క ఈ సిస్టమ్ అంతా సరిగ్గా పనిచేస్తుంది. సో ఆ నెట్వర్క్తో కనెక్ట్ కావడానికి కోసమే మెడిటేషన్ అనేటువంటిది చాలా అవసరము. సో ఇక్కడ నేను ప్రేక్షకులందరితో రిక్వెస్ట్ చేస్తున్నది, గివ్ ఎ ట్రై ఫర్ మెడిటేషన్, గివ్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు లెట్ ఇన్ యువర్ లైఫ్. భగవంతునితో మాట్లాడేటువంటి విధానం దేన్నైతే మనం మెడిటేషన్ అని అంటున్నామో, మీలో చాలామంది ఇప్పటికి నేర్చుకుని ఉండొచ్చు. ఎవరైతే నేర్చుకోలేదో మీరు కూడా ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో భాగంగా ఒక్కసారి మెడిటేషన్ని తీసుకుని రండి. భగవంతుడితో మీ సంబంధాన్ని జోడించి చూడండి. ఇంకా మీ జీవితం అనేటువంటిది ఎంత చక్కగా వెళ్తుందో. అంటే పరిస్థితులు మారుతాయని అనట్లేదు, వైరస్ మారిపోతుందని అనట్లే, యుద్ధం మారిపోతుందని అనట్లే, అవన్నీ జరుగుతాయి. కానీ వాటన్నిటిలో కూడా మనము చాలా స్థిరంగా, మనం చాలా పాజిటివ్గా, మనం చాలా సురక్షితంగా ఉండటాని కోసము భగవంతుడి యొక్క స్మృతి, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఇన్ మై లైఫ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ మన నిత్య జీవితంలో ఈ 2023లో తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. చాలా టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టర్. లైక్
ఇమ్యూనిటీ అనేది మన బాడీకే కాదు, మన ఆత్మకి కూడా ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. లైక్ హౌ వీ హ్యావ్ టు బీ ఇన్ పాజిటివ్ ఇన్ అవర్ లైఫ్. అట్లానే 5Gs కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టర్. 5 టూల్స్: సీ గుడ్, స్పీక్ గుడ్, థింక్ గుడ్, డూ గుడ్. అలానే ఫైనల్ G, లెట్ గాడ్ బీ యువర్ కంపానియన్ యాజ్ ఎ ఫ్రెండ్ టు యూ. ఈ టూల్స్ అన్నీ కూడా మన డైలీ లైఫ్లో డైలీ బేసిస్ కింద యూస్ చేస్తూ ఉంటే మనం కూడా ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా ఎలా అవ్వాలి, ఎటువంటి రిజల్యూషన్స్ మనం ఈ న్యూ ఇయర్కి తీసుకోవాలి అని అందరికీ అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్స్ చేసుకుంటారు. ఈ న్యూ ఇయర్కి నేను కొత్త కార్ తీసుకోవాలి, కొత్త ఫ్లాట్ తీసుకోవాలి, ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బయటికి అవుటర్ అపియరెన్స్ కనిపించాయి సిస్టర్. అయితే మీరు ఇంటర్నల్గా మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఎటువంటి ప్లాన్స్ ఈ న్యూ ఇయర్కి రిజల్యూషన్స్ తీసుకోవాలి అని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. సో మీరు అవుటర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇన్నర్ ప్లాన్స్ గురించి మనము ఇంతసేపు చెప్పుకున్నాము. ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక ప్లాన్, ఇంకొక టూల్ మనం ఉపయోగించాల్సింది. ఎలా అయితే పాత సంవత్సరం గడిచిపోయింది, ఆ విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకున్నాము. కానీ న్యూ ఇయర్లో ఇంకొక టెక్నిక్, ఇంకొక టూల్ని మనం ఉపయోగించాల్సింది ఏంటి అని అంటే, రోజంతా ఏవైతే జరుగుతున్నాయో విషయాలు కానివ్వండి, లేదు పోట్లాటలు కానివ్వండి, లేదు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, కానీ దాన్ని మళ్ళీ రేపటికి తీసుకొని వెళ్ళకుండా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వీటన్నింటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడము. సంవత్సరం అయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం చాలాసార్లు గుర్తు కూడా ఉండదు. ఎందుకు అని అంటే బరువు చాలా మోసేసాం సంవత్సరం అంతా లోపల పెట్టుకొని. సో రోజుకు రోజు కూడా పడుకునే ముందు అవన్నిటి యొక్క బరువు అంటే ఆ బాధ, కష్టము, లేదు మోసం కానివ్వండి, లేదు ఏవైతే రోజంతా జరుగుతూ ఉన్నాయో ఆ బిట్రేయల్ కానివ్వండి, లేదు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, లేదు ఒక ఇన్సల్టింగ్ ఫీలింగ్, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. సో క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఆ రోజుటికి అక్కడ ఒక క్లోజ్ చేసి రేపటికి ఒక న్యూ బిగినింగ్ అనేటువంటిది తీసుకొని వచ్చేది. సో ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ ఇయర్. సో ఈ 31st నేను క్లోజింగ్ చేశాను, మళ్ళీ రేపటికి ఓపెనింగ్ అనేటువంటిది కాకుండా ప్రతిరోజు కూడా రోజంతా జరిగిన వాటిని క్లోజ్ చేసి రేపు కెన్ ఐ బీ అ న్యూ వన్, కెన్ మై బిహేవియర్, కెన్ మై స్పీచ్, కెన్ మై థాట్స్ అండ్ వర్డ్స్, యాక్షన్స్ అవన్నీ కూడా కొత్తగా ఉండేలాగా, నిన్నటి విధంగా కాకుండా మార్పు ఉండే విధంగా తీసుకొని రావడం ఇదొక గ్రేట్ టూల్. ప్రతిరోజు ఫుల్ స్టాప్ పెట్టి రేపు న్యూ బిగినింగ్ని తీసుకొని రావడము. చాలా బాగా చెప్పారు సిస్టర్. లైఫ్ ఈస్ నాట్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు అస్, హౌ వి సీ, రిసీవ్ అండ్ వి థింక్. అట్లానే మనం ఎటువంటి మాస్క్ వేసుకోవాలి, కనిపించే మాస్క్ వేసుకుంటున్నాం, అది మన హెల్త్ కోసం. అట్లానే మన ఇన్నర్ పీస్, హ్యాపీనెస్ కోసం కూడా మనం పాజిటివ్గా ఉంటే మన సరౌండింగ్స్ కూడా పాజిటివ్గా బూస్టప్ అవుతూ ఉంటాయి. ఎటువంటి మాస్క్ వేసుకోవాలి, వేటితో డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలని కూడా చాలా అందరికీ కొత్త విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటి వరకు మన లైఫ్లో ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. సో ఇప్పటి నుంచి మనం ఒక కొత్త న్యూ స్పిరిచువల్ లైఫ్ని స్టార్ట్ చేద్దాం తప్పకుండా. సో అలాంటి లైఫ్ లీడ్ చేయడానికి కోసం మీ అందరికీ చాలా చాలా ప్రేరణలు. మళ్ళీ ఈ లైఫ్ని లీడ్ చేసే అప్పుడు లేదు ఒక రిజల్యూషన్ తీసుకున్న తర్వాత నిరుత్సాహపడకండి. ఒకరోజు ఫాలో అవ్వలేదు, ఒకరోజు మర్చిపోయారు అంటే ఏవైతే చెప్పుకున్నామో నీరు కానీ, సూర్యరశ్మి కానీ, లేదు ఎరువు కానీ, మంచి మట్టి కానీ వేయలేదు, ఒక్కొక్క రోజు మర్చిపోతూ ఉండొచ్చు. కానీ రేపు మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త బిగినింగ్ అనేటువంటిది మళ్ళీ సంకల్పం తీసుకొని ఎక్కడి దాకా జరగలేదో అది ఓకే, ఈ రోజు నుంచి నేను ఎలా ఉండాలి అనే విధంగా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా సిస్టర్, చాలా మంది ఒక రోజు ఆగిపోయింది అంటే ఇంకా డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయ్యి చాలా మంది అక్కడతో క్విట్ చేసేస్తారు, ఇంకది మన వల్ల కాదులే, ఇప్పుడే స్టార్టింగ్ లోనే పోయింది అని. లైక్ మీరు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ప్లాంట్ కి సన్ రైజ్, వాటర్, ఫెర్టిలైజర్స్ ఎట్లా కావాలో అట్లానే మనం ఒక రోజు అయిపోయినా పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అవును. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టు. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా తప్పకుండా వీటన్నిటినీ జీవితంలో తీసుకొని వచ్చి
కొత్త సంవత్సరాన్ని నిజంగానే కొత్తగా జరుపుకొని మీరు కొత్త వారిగా ఉంటారు అనేటువంటి ఒక దృఢ సంకల్పము. మీ అందరికీ మరొకసారి ఈ న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు. మరియు మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వారందరికీ కూడా ఇలాంటి శుభభావనల్ని ఇవ్వండి, ఇలాంటి గిఫ్ట్స్నే ఇచ్చుకోవాలి, ఇలాంటి స్వీట్స్నే పంచాలి. సో ఇదే శుభభావంతో మళ్ళీ మరొకసారి మీకు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సిస్టర్, మీకు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. చూశారు కదా, మీరు కూడా మీ లైఫ్లో ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా అవ్వాలంటే ఎట్లా మనం మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మన బాడీకి కాదు, మన సోల్కి. అట్లానే మాస్క్, ఎటువంటి మాస్క్ మనం ధరించాలి, ఎటువంటి 5G మనం యూస్ చేయాలి, వాటి టూల్స్ అన్నీ కూడా మనకి సిస్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటువంటివి మన డే టు డే లైఫ్లో మనం ఎట్లా ఆచరణలోకి తీసుకురావాలి అనేది కూడా సిస్టర్ మనకి వివరించారు. ఇవన్నీ కూడా మనం మన లైఫ్లో ఆచరణలో పెట్టినట్లయితే మనం కూడా మన జీవితంలో పీస్ అండ్ హ్యాపీనెస్ని అనుభవం చేసుకోగలం. అలానే ఇతరుల జీవితంలో కూడా మనం ఈ పీస్ అండ్ హ్యాపీనెస్ని ఇవ్వగలం. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓం శాంతి. థ్యాంక్ యూ సిస్టర్. ఓం శాంతి. ఓం శాంతి.